విద్యుత్ డిమాండ్ పెరగడం వల్ల పల్లెల్లో కోతలు మళ్లీ మొదలయ్యాయి. శీతాకాలంలోనే విద్యుత్ పంపిణీ సంస్థలు గ్రామాల్లో అనధికార కోతలకు తెరతీశాయి. రోజువారీ 10 మిలియన్ యూనిట్ల వరకు లోటు నమోదవుతోంది. ఈ ఏడాది మంచి వర్షాలతో ఉత్సాహంగా రబీ సాగు మొదలుపెట్టిన అన్నదాతలను విద్యుత్ కోతలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గ్రామీణ ప్రజలకు విద్యుత్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. డిస్కమ్లు అధికారికంగా ప్రకటించకపోయినా గ్రామీణ గృహ విద్యుత్ సరఫరాలో రోజు 3 నుంచి 4 గంటల పాటు కోత విధిస్తున్నారు. ప్రస్తుతం రబీ సాగు ఊపందుకోవడం వల్ల విద్యుత్ డిమాండ్ పెరిగింది. సరఫరాలో లోటు నమోదై రైతులపై విద్యుత్ కోతల పిడుగు పడింది. రాష్ట్రంలోని 18.15 లక్షల హెక్టార్లలో రైతులు బోర్ల కిందనే రబీ పంటలు సాగు చేస్తున్నారు. విద్యుత్ వినియోగం 255 మిలియన్ యూనిట్లకు చేరింది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. చెరువులు, గుంటలు పూర్తి స్థాయిలో నిండాయి. భూగర్భ జలాలు పెరిగి రబీ రైతులు ఆనందంగా సాగు మొదలుపెట్టగా సాగు సైతం సాధారణాన్ని మించి జరిగేలా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కరెంటు కోతలు రైతుల్ని ఇబ్బంది పెడుతున్నాయి. జనవరి 15 నాటికి రబీ సాగుకు విద్యుత్ వినియోగం మరింత పెరుగుతుందని, ఇది ఫిబ్రవరి నెలాఖరు నుంచి మార్చి నాటికి గరిష్ట స్థాయికి చేరుతుందని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో విద్యుత్ కోతలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై వచ్చే నెల బహిరంగ విచారణ జరగనున్నందున తీవ్రంగా వ్యతిరేకించేందుకు సిద్ధమవుతున్నారు.